తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. ఆర్తులు, జిజ్ఞాసులు, ధనార్థులు, జ్ఞానులు ఈ 4 రకాలైన భక్తులలో మొదటి ఇద్దరు కేవలం అవసరం ఉన్నప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తారు. తర్వాత తమ తమ కార్యాలలో లీనమవుతారు. మరలా అవసరం వచ్చినప్పుడే భగవంతుడు వారికి గుర్తొస్తాడు. అంటే పార్ట్ టైం జాబ్ అన్నమాట. వారిని అనిత్యయుక్తులు అంటారు. అటువంటి వారు ప్రాపంచిక విషయాలలో లీనమై ఉన్నప్పుడు వారిలో అజ్ఞానం చేరే అవకాశం ఉంది. కానీ జ్ఞాని అయిన వాడు ఫుల్ టైం వర్కర్. సర్వకాల సర్వావస్థల యందు ఆత్మతో అనుసంధానమై ఉంటాడు. ఎల్లప్పుడూ ధ్యానంలో ఉంటూ మనస్సుని ఆత్మలో లీనం చేసి ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాడు. వాడే నిత్యయుక్తుడు. ఏ సమయంలో కూడా అజ్ఞానం ఆవహించే అవకాశమే లేదు. అనిత్యయుక్తులుగా ఉన్నవారు కూడా మొదట కేవలం కోరికల కోసం భగవంతుణ్ణి స్మరించిన క్రమక్రమంగా భగవంతుడి మీద ఆసక్తి పెంచుకొని జ్ఞానులయ్యే అవకాశం ఉంది. అటువంటి జ్ఞాని అంటే నాకు ఎంతో ఇష్టం అంటున్నాడు పరమాత్మ.